ఫ్రెండ్స్, చూసారా? ఇది రాగి పిండితో తోప అంటే రాగి ముద్ద చేశాను. నాకు చికెన్తో అయితే చాలా ఇష్టం, అందుకని నేను రాగి ముద్ద చేసుకున్నాను. నిమ్మకాయ కూడా మనకు నచ్చితే పిండుకోవచ్చు. ఉల్లిపాయ నచ్చితే ఇది కూడా నంచుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో ఈ చికెన్ చేశాను, ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా రాగి ముద్దతో చికెన్ నంచుకొని తినండి. చాలా చాలా ఇష్టపడి తింటారు మీరు. నేనైతే నాకు నోరు ఊరిపోతుందబ్బా, నాకు చాలా ఇష్టం. ఇది నాటుకోడి చికెన్, ఇది మామూలుగా చికెన్. ఇగో చారు, గింజి మజ్జిగ వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, కొత్తిమీర వేసి మజ్జిగ తాగితే చాలా బాగుంటుంది. ఈరోజు మాది చికెన్ చేశాను, చారు చేశాను, రైస్ కూడా చేశాను. ఈ రాగి ముద్ద అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ ఇదే ఇష్టపడతాను. ఇందులో నాటుకోడి కానీ మామూలు చికెన్ కానీ వేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా నోరు ఊరిపోద్ది అనుకో. చాలా చాలా ఇష్టం నాకైతే నోరు ఊరిపోతుందబ్బా, నేను తినేస్తాను. ఓకేనండి, మంచి లైక్ ఇచ్చి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఇస్తారు కదా, మీరు కూడా తయారు చేసుకోండి. ఇది రాగి ముద్ద ఏంటి తెలుసా, ఫస్ట్ నుంచి ఇదే తినేవారంట. మా చిన్నప్పుడు కూడా మేము తినలేదు, ఇప్పుడే తింటున్నాం. అలాగే బీపీ షుగరు ఉన్నోళ్ళు కూడా తింటే, నడుము నొప్పి అది ఉంటే, ఎక్కువ నడుము నొప్పెట్టి సలుపులు ఎక్కువ ఉంటే ఇది తినండి. ఇలా కాకపోయినా బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. అలాగే బీపీ షుగరు ఒళ్ళు నొప్పులు అన్నిటికీ కూడా ఈ రాగి ముద్ద చాలా చాలా పనిచేస్తుంది. తింటారు కదా. హలో ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఈరోజు సండే స్పెషల్ ఇదే. బిర్యానీ అయితే నాకు నచ్చదు, మా పాపకైతే చాలా ఇష్టం, అందుకనే నేను బిర్యానీ అది చేయలేదు. ఓన్లీ చికెన్ చేశాను, చారు చేశాను. అంటే ఈరోజు స్పెషల్ నాటుకోడి కూర. రాగి ముద్ద తినండి అందరూ. నడుము సలుపు ఎక్కువ ఉన్నోళ్ళు, నడుము ఎక్కువ నొప్పి పెట్టిన వాళ్ళకి ఈ రాగి ముద్ద తింటే చాలా చాలా మంచిదనమాట. తింటారు కదా, తిని అలాగే మంచి లైక్ ఇచ్చి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.